వేదవ్యాసుడు నివసించిన గుహల గురించి తెలుసుకుందాం. వేదవ్యాసుడు సప్త చిరంజీవులలో ఒకడు. అతను ఎప్పుడూ కూడా అమరుడు. అతడి తల్లి సత్యవతి, తండ్రి పేరు పరాశర మహర్షి. వ్యాస మహాముని లోక కళ్యాణం కోసం తపోవనంలో ఘోర తపస్సు చేసి బ్రహ్మ నుండి వరాలు కూడా పొందాడు. వేదాలను 4 భాగాలుగా విభజించాడు. వేదాలను విభజించడం వలన వేదవ్యాసుడయ్యాడు. వేదాలతో పాటు మహాభారతం, మహాభాగవతంతో పాటు అష్టాదశ పురాణాలను కూడా రచించాడు వ్యాసుడు. వ్యాస గుహలు ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ధామ్ నుండి 4 కిలోమీటర్ల దూరంలో మనా అనే గ్రామంలో ఉన్నాయి. భారతదేశంలో ఇదే చివరి గ్రామం. చెన్నై సరిహద్దు ఇక్కడ నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. వేదవ్యాసుడు నివసించిన మనా గ్రామంలో 5300 సంవత్సరాల వ్యాస గుహలు ఉన్నాయి. ఈ వ్యాస గుహలు సుమారు 3200 మీటర్లు అంటే 10,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ గుహ రహస్యాలతో నిండి ఉంటుంది. ఇది ఒక చిన్న గుహ అయినప్పటికీ వేలాది సంవత్సరాల క్రితం మహర్షి వేదవ్యాసుడు నివసించి వేదాలను, పురాణాలను రచించాడని చెబుతాడు. ఈ గుహలో వేదవ్యాసుడు గణేశుడి సహాయంతో మహాభారతంలోని ఇతిహాసాలు కూడా సమకూర్చాడని చెబుతారు. గుహ వెలుపల ఉన్న రాళ్లపై వ్యాసపోతి అని పిలువబడే పుస్తకాల పేజీల వంటి బొమ్మలు కూడా మనకి కనిపిస్తాయి. స్కంద పురాణంలో కూడా వ్యాస గుహల గురించి చెబుతారు. ఈ గుహలో వేదవ్యాసుని విగ్రహం కూడా ఉంది. గుహ సమీపంలో నారాయణ పర్వతాలు కూడా ఉన్నాయి. ఈ పర్వతాల కింద బద్రీనాథ్ ధామ్ కూడా ఉన్నది. మహాభారత కాలంలో పాండవులు కూడా నివసించారంటారు. ఈ ప్రాంతంలో అలకనంద, సరస్వతి నదులు కూడా ఉన్నాయి అని మన పురాణాలు చెబుతున్నాయి. గురు పౌర్ణిమ విశిష్టత. ఆషాఢమాస పౌర్ణమిను గురు పౌర్ణిమ అంటారు. ఈరోజు వ్యాస మహర్షి జయంతిగా భావించబడుతుంది. శాస్త్రాల ప్రకారం ఈ పవిత్ర దినాన గురువులను పూజించడం, వారికి కృతజ్ఞతలు తెలపడం వల్ల జ్ఞానం, ఐశ్వర్యం, శాంతి, ఆధ్యాత్మిక పురోగతి లభిస్తుంది అని. గురువు అనేది పరమాత్మ స్వరూపం. అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞాన వెలుగును ప్రదానం చేసేవాడు గురువు. గు అంటే అంధకారం, రు అంటే దానిని తొలగించేవాడు. కాబట్టి గురువు అనేది మనకు జ్ఞానాన్ని ప్రసాదించి దివ్య శక్తి. గురువులను స్మరించుకోవాలి, వారికి పూజ చేయాలి, పాదాభివందనం చేయాలి, వారి ఆశీస్సులు తీసుకొని కృతజ్ఞతలు తెలపాలి. గురు కృప వలన విద్యలో పురోగతి కలుగుతుంది, మనస్సు శాంతిస్తుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది, జీవితంలో మంచి మార్గం లభిస్తుంది, మోక్ష మార్గం కూడా సులభతరం అవుతుంది. అందుకే గురువుని సేవించిన వాళ్ళు ఎప్పుడూ ఆయురారోగ్యాలతోని ఆనందంగా ఉంటారు అని చెప్పడం జరిగింది.